ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డీసీసీబీ డైరెక్టర్ పదవులపై పంచాయతీ నడుస్తోంది. చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించారు. కానీ డైరెక్టర్లను నియమించడం లేదు. దీంతో పదవులు ఆశిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. తమ సంగతేంటని ప్రశ్నిస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ డీసీసీబీ పదవులపై పంచాయతీ మొదలైంది. చైర్మన్ పదవి జనసేనకు కేటాయించి 10 నెలలు దాటింది. కానీ డైరెక్టర్ పదవుల్ని మాత్రం భర్తీ చేయడం లేదు ప్రభుత్వం. డీసీసీబీ చైర్మన్ పదవిపై చాలా మంది టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ కూటమి పంపకాల్లో భాగంగా ఆ పదవి జనసేనకు వెళ్ళింది. దీంతో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 10 నెలలు గడుస్తున్న డైరెక్టర్ పదవుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుబడుతోంది టీడీపీ క్యాడర్. ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ కాకినాడ కేంద్రంగా పనిచేస్తోంది. 298 సొసైటీల తరఫున 5 లక్షల మంది రైతులు దీనిలో సభ్యులుగా ఉన్నారు. 3 లక్షల మంది ఖాతాదారులుగా ఉన్నారు. ఫలితంగా డీసీసీబీ టర్నోవర్ 6,000 కోట్ల రూపాయలు. సొసైటీల పాలక మండళ్ల గడువు ముగియడంతో తాత్కాలికంగా 3 మెన్ కమిటీలతో నడిపిస్తున్నారు. డీసీసీబీ పాలకవర్గం ఏర్పాటు గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పదవులు ఆశిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చైర్మన్గా జనసేన నాయకుడిని నియమించారు సరే, తమకు డైరెక్టర్ పదవులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. జిల్లా సమన్వయ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. డీసీసీబీలో 20 డైరెక్టర్ పోస్టులున్నాయి. వాటిని మూకుమ్మడిగా టీడీపీ తీసుకునే పరిస్థితి లేదు. 20 పోస్టుల్లో తమకు కూడా వాటా ఇవ్వాలని బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇది 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది. ఈ కారణంగానే డీసీసీబీ డైరెక్టర్ పదవుల విషయాన్ని ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి డీసీసీబీ పోస్టులపై ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశే ఎదురవుతోంది.